చెప్పాలి మీరు కూడా, ఓకేనా? ఏంటంత భయపెట్టేస్తున్నావు సాధ్య? నారాయణ సార్ ఎవరికి తెలియనిది 4 సీక్రెట్స్ ఓన్లీ మీకు తెలిసిందా ఏంటది చెప్పాలంటారు? కోర్స్ మా కెమెరాకి ప్రజలకి ఇవన్నీ చూడండి అంతా టీడీపీయే. సారు దాదాపు యాక్చువల్గా ఎవ్రీడే 18 hours 20 hours కూడా వర్క్ చేసిన డేస్ ఉన్నాయి. ఓకే. అంటే పర్ డే 18 hours అనేది మినిమం. ఓకే. కానీ సినిమాలు అంటే చాలా పిచ్చి. సినిమాలంటే 18 hours వర్క్ చేసినా కూడా తర్వాత ఒక సినిమా చూడాలి. అంతకుముందు అయితే థియేటర్స్కి వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోయేసి కానీ ఫుల్ సినిమాలు చూసిన రోజు ఉంది, ఒకే రోజు 2 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి, అండ్ హాఫ్ సినిమా అయినా చూసి వచ్చిన రోజు. మ్యామ్ సార్ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్. మ్యామ్ మీరు? నేనా? అది కూడా సీక్రెట్ చెప్పాలంటావా? చెప్పాలి మేడం. పవన్ కళ్యాణ్. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మా గెస్ట్ ఎవరు తెలుసా? ఈరోజు మా గెస్ట్ రమా మ్యామ్, నారాయణ సార్ వైఫ్. నమస్తే మ్యామ్. నమస్తే. అలైకుం సలాం. ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్. థ్యాంక్ యూ. అండ్ షీస్ కళ్యాణి అండ్ షీస్ కవిత. హలో. నమస్తే మ్యామ్. మిమ్మల్ని చూడగానే నాకు ఒక గుర్తుకొచ్చింది మ్యామ్. చెప్పాలి. ప్రతి మగాడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, అలా నారాయణ సార్ వెనకాల మీరు ఉన్నారా? బ్యాక్ బోన్ లాగా అని అనుకుంటున్నాను. ఫర్ షూర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వైసీపీకి లీడర్స్ కాకుండా టీడీపీ లీడర్స్కి ఎందుకు ఓట్ వేయాలంటారు? ఇప్పుడు సౌత్ ఇండియా తీసుకున్నాం. సౌత్ ఇండియా తీసుకుంటే వరల్డ్ వైడ్గా బెస్ట్ సిటీస్ ఏంటి అని తీసుకుంటే చెన్నై పేరు చెప్తారు, బెంగళూరు పేరు చెప్తారు, అండ్ హైదరాబాద్ పేరు చెప్తారు కదా. హైదరాబాద్ పేరు ఎట్లా చెప్తున్నారు? హైదరాబాద్ని ఆ పొజిషన్లో ఉంచిన వ్యక్తి, ఆ పొజిషన్కి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న విజన్ ప్లస్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్, దాంతో ముందుగా ఫోర్కాస్ట్ చేసి ఆ లెవెల్లో హైదరాబాద్ను ఉంచగలిగారు. అందుకోసమని ఈరోజు మనము ఇండియా మ్యాప్లో హైదరాబాద్కు ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఇదే రకంగా వరల్డ్ వైడ్లో చూసుకుంటే మనకి ఒకప్పుడు వరల్డ్ వైడ్లో అవసరం లేదు, ఈవెన్ నార్త్ ఇండియా వైపు చూసుకున్నా కూడాను అసలు తెలుగు వాళ్ళకి ఐడెంటిటీనే లేదు. అందరినీ కలిపి మద్రాసీలో అనేస్తారు అంతే. స్పెసిఫిక్గా తెలుగు వాళ్ళకి అసలు ఆ ఇదే లేదు. తెలుగు వాళ్ళకి ఆ గుర్తింపు తెచ్చింది బేసిక్గా ఎన్టీ రామారావు గారు. తర్వాత హైదరాబాద్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలని ఆ పొజిషన్లో నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క విజను, ఆయన ఎక్స్పీరియన్స్. అదే రకంగా ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ని ఆ పొజిషన్లో చూసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశానికే ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలి. ఆయన విజన్తో మన అమరావతి కూడాను ఆ పొజిషన్లోకి వెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే ప్లస్ యువతకి భవిష్యత్తు బాగుండాలి అంటే మాత్రం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారే గెలవాలి, తెలుగుదేశమే రావాలి. మేడం, మీరు ప్రచారంకి వెళ్తున్నారు కదా, మీకు ఎలా ఉంది రెస్పాన్స్? అసలు ఎక్స్ట్రాడినరీ. ఓకే. యాక్చువల్గా మేము మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours అట్లా అని బయలుదేరుతున్నాం. కానీ ప్రతిరోజు బయలుదేరటం 3 hours అని పెట్టుకున్నా వాళ్ళ యొక్క రెస్పాన్సు, వాళ్ళ యొక్క రిసీవింగు, ప్రతి ఒక్కరితో వాళ్ళు మాకు అందిస్తున్న ఎనర్జీ, వాళ్ళు ఇస్తున్న ఎనర్జీతో మేము 3 hours అనుకుంది మార్నింగ్ ఒక 4-5 hours, ఈవినింగ్ ఒక 4-5 hours లాగా ఎక్స్టెండ్ అయిపోతూ ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ బేసిక్గా ఇదిగో అమ్మ మేము పలానా నారాయణ గారు వైఫ్ రమాదేవి మిమ్మల్ని కలవటానికి వచ్చారు అని చెప్పిన వెంటనే వాళ్ళ వైపు నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే, ఒక్కొక్కళ్ళు అయితే అమ్మ ఒకసారి తప్పు చేసాం, ఒక్కసారి ఛాన్స్ అనే దాంతో ఒకసారి పొరపాటు చేసాం, ఈసారి ఆ పొరపాటు చేయం, ఖచ్చితంగా చెయ్యం, తప్పు చేసాం. చాలా ఎమోషనల్గా. ప్లస్ నువ్వు రావాల్సిన అవసరం లేదమ్మా, మా కోసం మేము గెలిపించుకుంటాం, కోసం మేము గెలిపించుకోవాలి. లాస్ట్ టైం కూడా పోటీ చేశారు కానీ లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి మళ్ళీ పోటీ చేస్తారు. అవును, రైట్. సో లాస్ట్ టైంకి ఈసారికి మీరు డిఫరెన్స్ ఏం చేశారు? అభివృద్ధి కార్యక్రమాలన్నీ
పదవిలో ఉన్నప్పుడే చేశారు. ఆ తర్వాత ఈ పీరియడ్లో ఏమీ చేయలేదు. అప్పుడు చేసిన వాటిని ఆ తర్వాత ఈ పీరియడ్లో దానిని మనసుల్లో బాగా హత్తుకుపోయింది. ఏ రకంగా చేశారు. ఒక లేడీ చెప్తుండిందమ్మా, అమ్మ ఇట్లా మీరు ఈసారి అభివృద్ధి చూసి ఓటేయండి. 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి నెల్లూరుకి, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఆగిపోయినాయి తెలుసు కదా, ఇది చూసి అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి అంటే, ఎందుకు తెలియదమ్మా మా కళ్ళ ముందే ఉంది కదా. అంతకుముందు సార్ రాకముందు నెల్లూరులో ఈ ఇంట్లోకి మేము చేరినప్పుడు ముందంతా గుంతలు, లోపలికి రావాలంటే ఇబ్బంది, ఎక్కడ పడిపోతామో అని భయం. అట్లాంటిది ఈరోజు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో మాది అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు ₹1,00,000 75,000తో మేము కొనుక్కున్నాము. ఈరోజు అది మాకు 7 లక్షలు అయింది అంకణం. సో ఆ విధంగా ఈ రకంగా మాకు బెనిఫిట్ అయింది అంటే అది ఖచ్చితంగా ఆయన చదివేనమ్మా. ఈసారి పొరపాటు చేయమని. సార్కి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఇంకా మెడికల్ కాలేజెస్ ఉంది, ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఎంత క్లియర్ కట్గా ఉంది. మరి పాలిటిక్స్ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నిజమే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అందులో మేడం పొలిటీషియన్ లైక్ పాలిటిక్స్లో ఎందుకు వస్తారు? ఫ్రేమ్, డబ్బులు. కానీ ఏమని చెప్తారు? హెల్పింగ్ నేచర్ కోసం చెప్తారు. అండ్ నెపోటిజం, వాళ్ళ పేరెంట్స్ లైక్ పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు ఫోర్స్ఫుల్గా. కానీ సార్ ఎందుకు? సార్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫ్రేమ్ ఉంది, నెపోటిజం అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు? ఐడెంటిఫికేషన్ అయితే ఫర్ షూర్ డెఫినెట్గా ఉంది. ఎందుకనంటే ఒక పెళ్ళికి వెళ్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు, పెళ్లి కూతురికి అమ్మ నాన్న ఉంటారు, పెళ్లి కొడుకు అమ్మ నాన్న ఉంటారు. ఈ 6 మెంబర్స్లో ఈవెన్ నెల్లూరులో కనుక అయితే అట్లీస్ట్ ఒక 4 మెంబర్స్ దాకా కూడాను మా స్టూడెంట్స్ అయి ఉంటారు. ఆ 6 మెంబర్స్లో ఒక్కొక్కసారి 6 మెంబర్స్ కూడా ఉంటారు, మినిమం అయితే 2. ఇదే ఈవెన్ హైదరాబాద్లో వెళ్ళినా, ఏ ప్లేస్లో వెళ్ళినా, మన కంబైన్డ్ స్టేట్స్లో లేదు బయటకు వెళ్ళినా కూడాను అలా ఐడెంటిఫికేషన్కి లేకపోతే పాపులారిటీకి అస్సలు అవసరం లేదు. అవసరం లేదు. నారాయణ ఒకటి 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 ఎంత ఫేమస్ అని పాలిటిక్స్ లో ఎందుకని కదా. కాకపోతే ఇక్కడ ఏమీ లేదు. మరి వై అంటే మేబీ లార్జర్ స్కోప్ కోసం సాధ్య, మేబీ కాదు 100% ఫర్ షూర్. సార్ హయాంలో, నారాయణ గారి హయాంలో 5 సంవత్సరాల్లో జరిగిన రోడ్లు వేయటం కానీ, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్లస్ సార్ యొక్క కళ ఏంటంటే సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా, ప్రతి ఇంటికి మినరల్ వాటర్ అంటే ఎక్కడికి వెళ్ళి పట్టుకొని వెళ్ళటం కాదు, ఆ పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి చేరాలి అని. ప్లస్ ఇలాంటివన్నీ ఇప్పుడు పార్కులు ఉన్నాయి, ఇన్ని పార్కులు డెవలప్ చేశారు. ఇవన్నీ కూడాను కొన్ని చట్టాల ద్వారా, తర్వాత ఇలా పొలిటికల్ వీటి ద్వారా మాత్రమే ఆ రేంజ్లో సహాయం చేయటం అనేది కుదురుతుంది. లేకపోతే మామూలుగా ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఒక వార్డులోకి వెళ్ళినప్పుడు ఒక బిడ్డను తీసి, ఇలా నారాయణ గారు భార్యమ్మ రమాదేవి మేడం వచ్చారంటే ఒక బిడ్డను తీసుకొని వచ్చేసారు, అమ్మ మా మనవడు ఇక్కడే పుట్టాడు, మీ హాస్పిటల్లోనే పుట్టాడు, మా వాళ్ళని 10 రోజులు ఉన్నామమ్మ మేము అక్కడ హాస్పిటల్, 5 రోజులు ఉన్నాము, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, తర్వాత వచ్చేటప్పుడు మాకంతా మంచిగా కిట్ అవన్నీ చెప్పి ఆ జాగ్రత్తలు చెప్పి పంపించారు. మా పాపకి పురిటి నొప్పులు వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిందమ్మ. సో ఈ రకంగా వాళ్ళు మేము ఫలానా అని తెలియగానే ఆ ఐడెంటిఫికేషన్ అవన్నీ చేయొచ్చు. కానీ ఈ చట్టసభల ద్వారా జరిగేవి ఉంటాయి, అవి మాత్రము కేవలం వీటి ద్వారానే పాలసీస్ని తయారు చేసి ఆ పాలసీస్ ద్వారా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది, అవి మాత్రము దీనిలో మాత్రమే వీలవుతుంది. ఇలా పర్సనల్గా చేసేది స్మాలర్ స్కోప్లో ఉంది, ఆ లార్జర్ స్కోప్ కోసం వచ్చారు. మీరు సార్ ఎలా వచ్చారు మేడం? అరేంజ్డ్ మ్యారేజ్. మా బాగా ఆ జనరేషన్లో మా మ్యారేజ్ అయితే 38 years అయింది కదా. 38 years 57, 58 రన్నింగ్. నిజం చెప్తున్నారా? 57 ఈ యాంగిల్లో 57 ఉంది చెప్పండి మీరు. మా కెమెరా యాంగిల్లో
కానీ ఎవరు నమ్మరు నిజంగా. మా బాబాయ్ అక్కడ చదివేవాడమే, మా బాబాయ్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు విఆర్ కాలేజీలో. నారాయణ గారు కూడా అక్కడే జాబ్కి జాయిన్ అయినప్పుడు పరిచయం అయ్యి మా బాబాయ్ నాకు సజెస్ట్ చేసి అట్లా. కానీ మీకు ఏజ్ నేను ఇంకా డైజెస్ట్ చేయలేకపోతున్నా. ఏజ్ 57 ఉందని. నువ్వు బాగా సోపేస్తావు అబ్బా. చెప్తున్నామా, మీరే కామెంట్ చేయండి. మ్యామ్ వాట్ ఈస్ దిస్ మ్యామ్? ఇంత మంచి మా వాళ్ళ అభిమానం అది సరియా. రేష్మా రేష్మా సీరియస్ క్వశ్చన్ అడుగుతా, మీకు సీరియస్ గా చెప్పాలి మీరు కూడా, ఓకేనా? ఏంటంత భయపెట్టేస్తున్నావు సాదియా? ఎవరికి తెలియనిది 4 సీక్రెట్స్ ఓన్లీ మీకు తెలిసిందా ఏంటది చెప్పాలంటారు? కోర్స్ మా కెమెరాకి ప్రజలకి ఇవన్నీ చూడండి, అంతా టీడీపీయే. సారు దాదాపు యాక్చువల్గా ఎవ్రీడే 18 hours 20 hours కూడా వర్క్ చేసిన డేస్ ఉన్నాయి. అంటే పర్ డే 18 hours అనేది మినిమం. కానీ సినిమాలు అంటే చాలా పిచ్చి. 18 hours వర్క్ చేసినా కూడా తర్వాత ఒక సినిమా చూడాలి. అంతకుముందు అయితే థియేటర్స్కి వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోయేసి కానీ ఫుల్ సినిమాలు చూసిన రోజు ఉంది, ఒకే రోజు 2 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి, అండ్ హాఫ్ సినిమా అయినా చూసి వచ్చిన రోజు. ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ అండ్ దెన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. నేనా? అది కూడా సీక్రెట్ చెప్పాలంటావా? చెప్పాలి మేడం. పవన్ కళ్యాణ్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.